హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డికేఆర్ టాక్స్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో కానీ ఏపీలో కానీ దేశంలో ఉన్నటువంటి ఏ స్టేట్లో కానీ రేషన్ కార్డుకి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మనకి ప్రజాపాలన ద్వారా స్వీకరించినటువంటి అప్లికేషన్కి ముఖ్యంగా ఇందులో మనకి మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, గృహలక్ష్మి స్కీమ్ కావచ్చు, చేయుత పెన్షన్ కావచ్చు, ఇంకేదైనటువంటి ఏది ఉన్నా కానీ వీటన్నిటికీ కంపల్సరీగా మనకి రేషన్ కార్డ్ అయితే ముఖ్యంగా అయితే కావాలి. అంటే రేషన్ కార్డును బట్టి వీళ్ళ యొక్క అడ్రస్ ప్రూఫ్ కానీ వీళ్ళ యొక్క నేటివిటీ కానీ వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మనకి ఇచ్చినటువంటి ఈ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో, అంటే మనకి ఎలక్షన్ టైంలో మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వీటికి దీని పరిగణలోకి తీసుకొని అయితే ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది అన్నట్టు. అయితే మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకి రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేయలేదు. అంటే దాదాపు ఒక 10 నుంచి 11 సంవత్సరాలు అయితే మనకి కొత్త రేషన్ కార్డులు అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరగలేదు. అయితే దీనిపై ప్రస్తుతానికి మనకి రేవంత్ రెడ్డి సీఎం గారు మనకి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పడం జరిగింది. ఎవరికైతే రేషన్ కార్డు లేవో, అంటే ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్నా కానీ వాళ్ళ యొక్క పిల్లలు కానీ అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ మార్పులు చేర్పులు అంటే యాడింగ్ కానీ అదేవిధంగా డిలీట్ చేయడం వంటి మనకి అలాంటి అంటే ఇవి జరగలేదు. దీనితో పాటు ఎవరికైనా అంటే కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు ఉంటున్నారు కదా, కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళకి పేరెంట్స్ నుంచి సపరేట్ అవ్వడము, అంటే వీళ్ళు ఒక సొంత ఫ్యామిలీని ఏర్పరచుకోవడం, వీరికి ఒక కొత్త రేషన్ కార్డు కావాలి. కాబట్టి రేషన్ కార్డు కోసం అయితే చాలామంది లబ్ధిదారులు అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ మనకి మొన్న జరిగినటువంటి ఒక సమావేశంలో అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైన పత్రికల్లో రేషన్ కార్డు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ రేషన్ కార్డు సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. త్వరలో అంటే మేబీ మనకి ఇది జూన్ మంత్ అయితే నడవడం జరుగుతుంది. బహుశా మనకి జూలై మంత్లో కావచ్చు. జూలై మంత్లో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా మంత్లో, అంటే త్వరలోనే మనకి ఈ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి కూడా మనకి కీలకంగా అయితే ప్రకటించడం జరిగింది. దీన్ని లబ్ధిదారులు అయితే ముఖ్యంగా గమనించి దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా కావాలా అంటే ఇటు కొత్తగా మ్యారేజ్ అయినటువంటి కపుల్ విషయానికి వస్తే ఇటు తమ యొక్క భార్య అయినటువంటి తమ భార్య యొక్క ఆధార్ కార్డు వచ్చేసి ప్రస్తుతానికి ఎక్కడ ఉంటున్నారో, ఏ లొకాలిటీ కిందకు ఉంటున్నారో ఆ లొకాలిటీలోకి చేంజ్ చేసుకోవడం, అదేవిధంగా మేల్ క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డును, అదేవిధంగా ఇతర డాక్యుమెంట్స్ కమ్యూనిటీ కానీ ఇంకేదైనా డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. త్వరలో మనకి కొత్త రేషన్ కార్డులు అయితే మనకి తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకైతే అందేలా అయితే ఒక కార్యక్రమం అయితే త్వరలో చేపట్టడం జరుగుతుంది. దీని మీద అంటే మనకి ఈ రానున్న రోజుల్లో మనకి రేషన్ కార్డు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రేషన్ కార్డును ఏ విధంగా అప్లై చేసుకోవాలి, రేషన్ కార్డు కావాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలనేది క్లియర్ కట్గా రానున్న వీడియోస్లో అయితే మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటాం కంపల్సరీగా. అదేవిధంగా ఫ్రెండ్స్, ఒక్కసారి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ను ఒకసారి క్లియర్గా చూడండి. మీకు సంబంధించినటువంటి వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి అనేది ఎవరు చూసినా కానీ కంపల్సరీ ఒక లైక్ అయితే వేసుకోండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మన యొక్క ఛానల్ని కొద్దిగా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. మరికొంతమందికి ఈ వీడియో ఎవరికైతే అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఈ వీడియో కూడా షేర్ అయ్యేలా అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అంటే మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండొచ్చు. ఇన్ఫర్మేటివ్గా ఉంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.